S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కావడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు ఈ మధ్యలో కొంతమంది నన్ను ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్, సార్ నాకు VDRL పాజిటివ్ వచ్చింది, TPHA పాజిటివ్ వచ్చింది, అంటే దీన్ని సిఫిలిస్గా మనం చెప్పుకోవచ్చండి. సో ఇదైతే పాజిటివ్ వచ్చింది సార్ నాకు, మరి నాకు అంగం మీద కానీ ఎక్కడ బాడీ మీద ఎక్కడైనా కానీ ఎలాంటి సిమ్టమ్స్ లేదు, బట్ ఇదైతే పాజిటివ్ వచ్చింది ఎందుకు? కొంతమంది నన్ను క్వశ్చన్ అయితే అడిగారండి ఈ వీడియోలో, ఏంటి ఎలా అని. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి, సో ట్రీట్మెంట్ ఉందా, సో మీకు డీటెయిల్గా క్లియర్గా ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మన ఛానల్ని ఏమన్నా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకుని వీడియోని పూర్తిగా చూడండి, ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సిఫిలిస్ ఇన్ఫెక్షన్. సో చాలామంది ఈ మధ్యలో నాకు కొంతమంది కాల్ చేశారు, నేనైతే ఫారిన్ వెళ్తున్నాను సార్, సో టెస్ట్ అయితే చేయించాను, సో పాజిటివ్ వస్తుంది. సో మోస్ట్లీ బయట కంట్రీస్కి ఏదైతే ఉందో, బయట దేశానికి వెళ్ళాలంటే జాబ్ పర్పస్ కానీ ఎనీ వర్క్ పర్పస్ వెళ్ళాలంటే మోస్ట్లీ సో ఏదైతే ఉందో మోస్ట్లీ టెస్ట్లు అనేది చేస్తారండి. సో అప్పుడు VDRL అనేది పాజిటివ్ వచ్చింది, మరి ఎలాంటి సిమ్టమ్స్ లేదు. చాలామంది నాకు ఫ్రీక్వెంట్గా మధ్యలో అడుగుతున్నారు. ఒకటి 1:16, కొంతమందికి ఈ వాల్యూస్ ఉంటుంది 1:8. సో ఈ వాల్యూస్లో ఉంటుందండి, చాలామందికి పాజిటివ్ చూపిస్తూ ఉంటుంది. సో పాజిటివ్ చూపించినా బట్ అక్కడ ఏదైతే ఉందో సిమ్టమ్స్ అనేది ఉండదు, సిమ్టమ్స్ అనేది కంప్లీట్గా ఉండదు. సో దీనికి మీరు వరీ అవ్వాల్సిన, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఈ వాల్యూలో ఉన్నప్పుడు మీరు పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి, బట్ కొంతవరకు చూపిస్తుంది సిఫిలిస్ పాజిటివ్ అనేది. కొంతమంది ఎప్పుడన్నా ప్రీవియస్గా సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి మీరు రిమెంబర్ చేసుకోండి, ఒక 2 years 3 years 4 years బ్యాక్ 5 years బ్యాక్ చేసుకొని ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎప్పుడైనా వాళ్ళ దగ్గర మీకు ఇన్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో ఎప్పుడైతే ఈ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెనీస్ మీద, ఇది ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అండి, పెనీస్ మీద ఏదైతే ఉందో ఒక ఇన్ఫెక్షన్లా ఫామ్ అవుతుంది అనమాట, ఒక చిన్న పుండులా ఫామ్ అవుతుంది. చాలామంది ఆ చిన్న పుండే కదా ఇది పెద్ద ప్రాబ్లం ఏం చేస్తుంది అనేసి నెగ్లెక్ట్ చేసి సైలెంట్ అయిపోతుంటారు. సో అక్కడే మీకు వచ్చిన ఒక పెద్ద ప్రాబ్లం అండి. సో ఎప్పుడైతే అది వెంటనే చూసుకొని ట్రీట్ చేసుకుంటారో కొంతమందికి వచ్చి తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, బట్ మీకు ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మీరు టెస్ట్ చేసినప్పుడు కొంతవరకు అది మీకు ఖచ్చితంగా చూపిస్తుందండి. బట్ చిన్నప్పుడు ఏదైతే ఉందో ఇది బ్యాక్టీరియా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కాబట్టి మోస్ట్లీ కొన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు ఒక ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఏదైనా సంథింగ్ వచ్చినప్పుడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్లు తీసుకుంటారు. దీని ద్వారా మోస్ట్లీ ఆ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ నుంచి మీరు బయటపడవచ్చు. అప్పుడు అంటే మీకు తెలియకుండానే బయటపడవచ్చు. బట్ కొన్నిసార్లు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పెద్దగా ఇదేం కాదులేనేసి నెగ్లెక్ట్ చేసుకున్నారు చూడండి, అలాంటి వాళ్ళకు ఇన్ఫెక్షన్ తగ్గినా కూడా కొంతవరకు అది ఉంటుందండి. ఏదైతుందో అది కొంతవరకు బ్లడ్లో ఏదైతే ఉందో మీకు పాజిటివ్ అని చూపిస్తుంది. బట్ మీరు 1:16 1:8 ఇప్పుడు చెప్పాను కదా, అంత వాల్యూలో చూపించినప్పుడు పెద్దగా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాల్యూ ఎక్కువ చూపించి సిమ్టమ్స్ చూపించినప్పుడు మీరైతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ వాల్యూస్లో ఉంటే మీరు పెద్దగా ట్రీట్మెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఎందుకంటే ఇది పాజిటివ్ వచ్చింది కదా, ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇంకా ఫారెన్ వెళ్ళాలని చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర ట్రీట్ చేసుకున్న వాళ్ళలో కొంతమందికి నెగిటివ్ వచ్చేసింది, బట్ మోస్ట్లీ చాలామందికి కొంతమందికి రాలేదండి. సో అందుకోసం అయితే సో దీని గురించి, ఎందుకంటే రాకపోయేసరికి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. సో ఇది ఏంటి, ఎలా, ఏమీ అర్థం కావడం లేదు. కొంతమంది అయితే ఇది ఏమైనా HIV అనేసి భయపడిపోతున్నారు. సో ట్రీట్మెంట్ అయితే ఉందండి, ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రాబ్లం వచ్చిన స్టార్టింగ్లో చూసుకొని ట్రీట్ చేసుకుంటే ఈ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చండి. ఓకేనా? సో ఏదైతే ఉందో స్టార్టింగ్లో చూసుకుంటే క్లియర్ చేసుకోవచ్చు. బట్ లేట్ అయిందంటే మీకే ప్రాబ్లం. అందుకే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్తుంటాను, ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే క్లియర్ చేసుకోండి. ఇలా సిఫిలిస్ ఇన్ఫెక్షన్ బ్లడ్లో మనకు కొద్ది రోజుల తర్వాత పాజిటివ్ చూపిస్తూనే ఉంటుంది, మోస్ట్లీ ఆ వాల్యూస్ నుంచి నెగిటివ్ రాదండి.
సో అందుకోసం అయితే చెప్తున్నాను. ఇది ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ప్రైమరీ స్టేజ్లోనే చూసుకోవాలి. సో నెక్స్ట్ స్టేజ్ వెళ్ళే కొద్దికి మన బాడీలో నర్వస్ సిస్టమ్ కానీ ఏదైతే ఉందో ఇంటర్నల్ ఆర్గాన్స్ అవయవాలు కొంచెం డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. ఇది ఒక ఎస్టిడి ఇన్ఫెక్షన్. సో నేను ఒకటే చెప్తున్నాను, నార్మల్ వాల్యూస్ ఇప్పుడు చెప్పాను కదా, ఆ వాల్యూస్ ఉంటే మీకు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ సిమ్టమ్స్ ఉంది, ప్రాబ్లం ఉంది, టెస్ట్ చేశానంటే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.